20-30 ఫీట్లకు నీళ్లు, వాగులు, చెర్లు, కుంటలు అలుగులు వెళ్ళినాయి. ఎండాకాలం కూడా అలుగులు వెళ్ళినాయి. అది కేసీఆర్ ఘనత. కేసీఆర్ మొగాడు, కేసీఆర్ మొనగాడు, కేసీఆర్ జాతిపిత, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ నేత. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. మళ్ళా గెలిచేది కేసీఆర్, మళ్ళా వచ్చేది మహారాష్ట్రమే. తెలంగాణ జెండా మళ్ళీ కారు గుర్తుకు ఎత్తారు. ప్రజలంతా వేసారు, హైదరాబాద్లో వేసారు, రైతులు వేయలేదు. రైతులు ఇవాళ బాధపడుతున్నారు. మళ్ళీ మాకు కేసీఆర్ కావాలంటారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ 2000 ఇస్తాం, మేము 4000 ఇస్తాను అన్నాడు. బట్టి విక్రమార్క ఇంటింటికి పేపర్ రాసిండు, మేము 4000 ఇస్తాం, అత్తకు 4000, కోడలకు 4000, ఇంటికి ఒక స్కూటీ అన్నది. ఏది మీ స్కూటీ? ఇంటికి తులం బంగారం అన్నారు. ఏది మీ తులం బంగారం? మాటలు కోటలు దాటినాయి, మీ అడుగులు కడుపులు దాటాయి. అప్పు ఉట్టలేదు అంటారు. ఇవాళ బుచ్చవు అని అంటారు. ఆడికి పోతే చెప్పులు ఎత్తుకొని పోతారు, గుడికాడ కూర్చుంటా అంటారు. అప్పు ఉట్టనప్పుడు ఎందుకు మీకు రాజకీయం? ఇంకా అయ్యని పోగా ఇప్పుడు జుబిలీడ్స్లో ఇక్కడ కొట్లాడుతారు. మీరు గెలవది రెబరెబరెబరెబ 3 రంగుల జెండా. నో, ఆడది మా తెలంగాణ గులాబీ జెండే. మళ్ళీ ఎగురుతాం, జుబిలీడ్స్లా ఎగిరేస్తాం, మేము భరత్ తీస్తాం, మేము కలర్లు కొప్పుకుంటాం, గులాబీ కొప్పుకొని గులాబీ జెండాను గుండెల్లో మోసుకుంటాం. గెలుస్తుంది ఇలా మాగంటి సునీత, మాగంటి గోపన్న. ఇవాళ 3 సార్లు గెలిచిండట. పనులు చేసిండు, అక్కడ కనబడుతున్నాయి. పనులు చేసిన కనులు కనబడుతున్నాయి. ఇవాళ గోపన్న లేడని టికెట్ ఇచ్చారు సునీతకు. ఖచ్చితంగా సునీత గెలుస్తుంది. జుబిలీడ్స్లో సునీత గులాబీ జెండా ఇంటి ముంగడ వాతుకుంటది. కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ కేయకురు. ఇంకోటి కూడా చెప్తున్న ప్రజలారా, ఒక్కవేళ తెలిసో తెలియకనో చేయి గుర్తుకేయకురు. ఆగమైపోతారు, అడవి పాలైపోతారు. ఎందుకో తెలుసా? ఈ రాబోయే రోజులలో ఇప్పుడు జుబిలీడ్స్లో కాంగ్రెస్ గెలిస్తే మనలో ఆట ఆడుకుంటారు. మళ్ళీ వచ్చే రోజులలో మనం గెలము. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొడితే మళ్ళీ సారి గెలిచేది కూడా మనమే. కాబట్టి ప్రజలందరికీ చెయ్యెత్తి మొక్కుతున్నా, ఎయ్యకుండ్రి ఓట్లు, కారు గుర్తుకయ్యి. కేసీఆర్ వస్తే బాగుపడతాము. రైతులు రాజును చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధువు, రైతు భరోసా, ఇవాళ గురుకుల పాఠశాలలు. అట్లా పోతే ఇవాళ కేటీఆర్ అమెరికాకు పోయి 35 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కేటీఆర్ రామన్నది. 35 మెడికల్ కాలేజీలు, 35 నర్సల కాలేజీలు, ప్రాజెక్టులు, 125 అడుగుల 60 ఏళ్ళ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేదు. మీకు శాత కాలేదు. కేసీఆర్ పెట్టిండు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు. దానికి ఎదురుగా సచివాలయం కట్టిండు, దానికి ఎదురుగా ప్రగతి భవనం, దానికి ఎదురుగా అమరవీరుల తూపం, దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని కట్టిన ఘనత కేసీఆర్. కేసీఆర్ అంటేనే మగాడు, ఒక్క మగాడు, దేవుడు, మా అందరికి బాబు. అందరి నెత్తిలో పెట్టుకుండు. కోడి కనుక రెక్కల కింద పిల్లల పెట్టుకున్నట్టు తెలంగాణ 4 కోట్లన్నర మందిని రెక్కల కింద దాచుకుండు కేటీ. మా కేసీఆర్, మా బాబు, మా అన్న కేసీఆర్ గెలుస్తాడు. ఇప్పుడు సునీత గెలుస్తాడా? చెప్పావు కదా, మరి ఎందుకు ఓడిపోయిండు మొన్న? ఎవరు? నేనేం చెప్పిన? రైతులేలే. మీరు 4000 ఆశలు చూపించారు, ఇంటికి తులం బంగారం, ఇంటికి బండి చూపించారు. ఈ 3 ఆశలకే ఇదైంది. బట్టి విక్రమార్క అన్నాడు, మేము గెలవంగా నన్ను ఇస్తాం, మేము ఉత్తరం దాచుకోరి, భద్రంగా దాచుకోండి అన్నాడు బట్టి విక్రమార్క. ఏమిటిగా కాగితాలు? ఏమిటిగా కాగితాలు? ఒక్కడు బయటికి వెళ్తలేడు. ఇప్పుడు ఏమంటారు? చిన్న చిన్న లీడర్లు, బుడ్డ లీడర్లు అట ఈ జుబిలీడ్స్లో గెలవము, మీరు పోతే చెప్పులతోటి కొడతాడు. మమ్మల్ని కొడతారు చెప్పులతోటి, మిమ్మల్ని కొడతారు చెప్పులతోటి. ఎందుకంటే మీరు పని చేయాలి. మా వాళ్ళు చేసారు పని, మా వాళ్ళు చేసారు పని, మా ఎమ్మెల్యేలు చేశారు, మా ఎంపీలు చేశారు, మా ముఖ్యమంత్రి చేసిండు, మా రామన్న చేసిండు. మా తెలంగాణ రాష్ట్రం చేసిన పనులే కనబడుతున్నాయి. మీరు చేసిన పనులు లెక్కలు. ప్రాజెక్టులు, పాలమూరు నుంచి ప్రాజెక్టులు కట్టించుకొచ్చిండు మా కేసీఆర్. ప్రాజెక్టులు చూస్తే గుండెలు అదురుతున్నాయి. రైతులే ఓడించారు మమ్మల్ని అని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు అదే రైతులకి వీళ్ళు రుణమాఫీ 2 లక్షలు చేసామని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు చేసామని చెప్తున్నారు కాంగ్రెస్ వీళ్ళు చేయలేదు. మళ్ళీ ఇంకొకటి చెప్పను నేను. ఇవాళ చదువుకున్న వాళ్ళకు డ్యూటీలు అన్నారు. 60,000 డ్యూటీలు మా కేసీఆర్ అప్లై చేసిండు. మా కేసీఆర్ అప్లై చేసి మా పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు వచ్చారు ఎక్కడో చచ్చిపోయిన భార్య బుడ్డెడు పాలిచ్చని ఆ దొడ్డ కట్టుకున్న భార్య వచ్చి ఈ దొడ్డ ఇన్నట్టు మా కేసీఆర్ చేసిన అప్లికేషన్లు ఇవాళ విద్యార్థులకు ఇచ్చింది రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఇచ్చింది కానీ అప్లై చేసింది మా కేసీఆర్. విద్యార్థులకు ఇవాళ ఇచ్చిందంటే మా కేసీఆర్ చేసిన అప్లికేషన్లు.